ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటిదాకా నేను ఆ గాలిపోచమ్మ బస్తీకి కూడా పోయి వచ్చిన. అక్కడైనా ఇక్కడైనా అన్ని దగ్గర మీడియా వద్దురా బాబు, మీడియా మాట్లాడిన ఆల్రెడీ అక్క వాళ్ళతో మాట్లాడుతున్నాయి. ఎక్కడైనా కూడా ఒకటే జరిగింది, నోటీస్ ఇవ్వకుండా ఇండ్లు గులగొడుతున్నారు. అయితే మేము అడిగేది ఒకటే, వాళ్ళను మళ్ళీ 6వ తారీఖు లోపల వస్తాం అది ఇదని చెప్పి చేసి వార్నింగ్ ఇచ్చిపోయినరట. నేనేమంటున్నా అంటే 6వ తారీఖు లోపల వచ్చి మళ్ళీ ఇండ్లు గులగొట్టాలంటే 6వ తారీఖు లోపల మనకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వమని అడుగుతున్నా నేను. అంతేనా? అడగందామా? అట్లనే అడుగుదామా? సమ్మతమేనా మీకు? నేనేమంటున్నా అంటే, ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇస్తే మనకు కూడా పర్మనెంట్ ఒక ఇల్లు ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, అందరికీ సొల్యూషన్ ఉంటుంది. సో అందుకోసం నేనేమంటున్నా అంటే 6వ తారీఖు లోపల మన వివరాలన్నీ, మన మారన్ ఉన్నాడు, సంధ్యక్క ఉన్నది, తీసుకొని వస్తే ఒకరోజు మనందరం ప్రజాపాలన కోదాం, పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుందాం. ఆడనే ఇస్తారా సస్తారా? ఎందుకంటే మనకి రోజు దినదిన ఆయుష్ ప్రాణగండం అన్నట్టు, అది నూరేళ్ళ ఆయుష్ దినదిన గండం అన్నట్టు ఉన్నది పరిస్థితి. ఇక్కడ గుడిసేసుకొని ఉన్నా కూడా వచ్చి ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఈ రుబాబు, మళ్ళీ వాళ్ళొచ్చుడు వీళ్ళొచ్చుడు, మనిషికొకరు వచ్చుడు, బెదిరించుడు, ఇంట్లో అధికారుల అవినీతి ఉంది, నాయకులది ఉంది, అందరిది ఉంది కథ తెలుసు. కానీ ఇక అన్నీ బయట చెప్పలేం, ప్రతి ఒక్క ముచ్చట తెలుసు. అందుకే నేనేమంటున్నా అంటే, సమస్య కాదు పరిష్కారం కావాలి. పరిష్కారం ఏంది అని అంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రావాలి. నేనేమంటున్నా అంటే, మీ అందరి తరఫున ఖచ్చితంగా మనోళ్ళు 200 మంది ఉంటారా, 150 మంది ఉంటారా, ఎంతమంది అని ఉండని, వీళ్ళు ఎక్కడైతే ఇండ్లు గులగొడతామంటారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు కావాలి. అదొక్కటే నినాదం, వేరే ఏం లేదు. ఇక దానికోసం మీతోని నేను నడుస్తా, మీరు అనుకుంటే ఈజీగా వస్తుంది ఇంకా. కాబట్టి కొంచెం వివరాలు తీసుకుందాం, పోయి అక్కడనే కూర్చుందాం. ఇక ఆడ ప్రజాపాలన సీఎం గారు ఉంటారట, అక్కడనే కూర్చుందాం. కూర్చొని ఇచ్చేదాకా కదలేదు లేదు. ఏమంటారు? అంతేనా? జై తెలంగాణ, జై తెలంగాణ. ఇంకొక మాట, ఈ 6వ తారీఖు లోపల వాళ్ళు మనకు అక్కడ డబుల్ బెడ్రూమ్ లేకుండా మళ్ళీ ఇక్కడికి బుల్డోజర్లు వేసుకొని వచ్చిర్రు అనుకోండి, నేనే వచ్చి బుల్డోజర్ ముంగట నిలబడతా. మీరు భయపడే అవసరం లేదు, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.